ఆల్ ఇన్ వన్ ప్రవీణ్ గారికి బెస్ట్ విషెస్. హీరో, డైరెక్టర్, ప్రొడ్యూసర్ అన్నీ ఆయన చేశారు. సినిమా ట్రైలర్స్ తర్వాత సాంగ్స్ చూసిన తర్వాత దసరా పండుగ అడ్వాన్స్గా వచ్చింది. ఈ మధ్యకాలంలో చూస్తే ఎక్స్పెక్టేషన్స్ లేకుండా సడన్గా వచ్చినవి బాగా హిట్ అవుతుంది. సో అలాంటి దాంట్లో దిగి కనపడుతుంది. సినిమాలో నిజంగా చాలా పవర్ఫుల్, అంటే పవర్ఫుల్గా లిరిక్స్ కూడా ప్రవీణ్ గారు రాస్తున్నారు. లిరిక్స్ కానీ సింగర్స్ కానీ అక్కడ క్వాలిటీ తగ్గకుండా బాగుంది సినిమా. ఈ మధ్యకాలంలో బ్లాక్ మ్యాజిక్ మీద ఇంతకుముందు విరూపాక్ష అంటే కదా బ్లాక్ మ్యాజిక్ ఒకటి కనపడింది, మంచి బ్లాక్ కాన్సెప్ట్ కూడా సక్సెస్ఫుల్ కాన్సెప్ట్. తర్వాత దీంట్లో నటించిన నటీనటులు, వర్క్ చేసిన సాంకేతిక నిపుణులు, ఈఓపీ కానీ అందరికీ మంచి ఫ్యూచర్ ఉంటుందని ఆశిస్తున్నాను. కరెక్ట్ టైంలో రిలీజ్ ప్లాన్ చేసుకుంటే డెఫినెట్గా ఇది ప్రజాదరణ పొందుతుంది. ముఖ్యంగా ఇక్కడికి వచ్చేసిన కథలు కొండ కుమార్ గారు మరియు మిగతా వాళ్ళందరికీ కూడా నా తరఫు నుంచి చెప్పారు. తర్వాత ఇక్కడికి రావడానికి ముఖ్య కారణం వీరబాబు గారు. ఈయన మంచి లక్కీ హ్యాండ్ నాకు తెలిసి. అంటే లక్కీ హ్యాండ్ అంటే నిర్మాత లాస్ట్కి వచ్చే వరకు ఈయన దొరికాడంటే నిర్మాతకి ఆయన లక్ వచ్చినట్టు. ఎందుకంటే ఆయనలో ఉన్న పాజిటివ్నెస్ నాకు తెలుసు. నేను 100 కోట్ల సినిమా ప్రొడ్యూస్ చేసినప్పుడు అప్పుడు పరిచయం నాకు పిఆర్ఓగా 2008. అప్పటి నుంచి మేము ఇద్దరం కంటిన్యూ అవుతున్నాం. మా జర్నీ అలాగే ఉంది. త్వరలో అతను ఒక సినిమా కూడా ప్రొడ్యూస్ చేస్తున్నాడు. ఆయన తెలియకుండా మీకే చెప్తున్నాను. ఫస్ట్ ఆయన నాకు చెప్పాడు, ఎవరికి చెప్పొద్దు అన్నాడు. సరే చెప్పండి, ఎవరికి చెప్పలే అని చెప్పాను. చెప్పిన వాళ్ళకి మళ్ళీ చెప్పనని చెప్పాను. డైరెక్ట్ మీడియాకే చెప్తున్నాను. డెఫినెట్గా విత్ ఇన్ షార్ట్ టైంలో అతన్ని ప్రొడ్యూసర్గా మనం చూస్తున్నాం. చాలామంది పిఆర్ఓస్ ప్రొడ్యూసర్స్ ఉన్నారు, కానీ ఈ సంవత్సరం అవుతున్నారు 2024లో. సో ఆల్ ది బెస్ట్ వీరబాబు గారు. మీ పేరు చూస్తాం త్వరలో. మీరు పిఆర్ఓగా ఉన్నారంటే అందరికీ మంచి జరుగుతుందని మేము ఆశిస్తాం. సో ఆల్ ది బెస్ట్. ఆల్రెడీ ఒక మూవీ డైరెక్షన్ కూడా చేశాను. సెకండ్ మూవీ నెక్స్ట్ మంత్ అట్లా స్టార్ట్ అవుతుంది. మళ్ళీ అఫీషియల్గా అందరికీ మహిష అంటే మేల్బాపేలో ఆడవాళ్ళపై జరుగుతున్నటువంటి అరాచకాలకు చెక్ పెట్టేలాగా ఈ టైటిల్ పెట్టాలనుకుంటున్నాను. అండ్ మ్యూజిక్ బాగుంది, లిరిక్స్ అర్థవంతంగా ఉన్నాయి. ఈ సినిమాలో యాక్ట్ చేసిన ఆల్మోస్ట్ ఆర్టిస్టులు అందరూ కొత్త వాళ్ళుగా కనబడుతున్నారు. పాపం ఒకరిద్దరు స్టేజ్ మీద మాట్లాడడానికి కూడా టెన్షన్ పడ్డారు. నో ప్రాబ్లం బ్రదర్, అందరికీ చాలా కామన్ ఇది. ఈ రోజుల్లో సినిమా తీయటం ఎంతో రిలీజ్ చేయటం అంతకంటే కష్టం. అలాంటిది మీ సినిమా రిలీజ్కి వచ్చింది. ధైర్యంగా మాట్లాడండి, 1-2 సార్లు ప్రాక్టీస్ చేయండి. మీ సినిమాలో ఉన్న ప్లస్ పాయింట్స్ అన్నీ ఆడియన్స్ చెప్పండి. ఖచ్చితంగా మన ప్రేక్షకులు మన సినిమాని ఆదరిస్తారు. మీ సినిమాలో ఏవి ప్లస్ పాయింట్స్ ఏవి ఉన్నాయి మొత్తం ధైర్యంగా మాట్లాడండి. అండ్ ఆల్ ది బెస్ట్ టు ఎంటైర్ టీమ్ అండ్ డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ హీరో ప్రవీణ్ గారు అండ్ ఆల్ టెక్నీషియన్స్ అండ్ ఆల్ ఆర్టిస్ట్. ఆల్ ది బెస్ట్. ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు, సినిమా తీసి చూడు, రిలీజ్ చేసి చూడు. ఇల్లు కడితే మనం 10 లక్షలని ఇల్లు బడ్జెట్లో వెళ్తాం, అది 15 లక్షలకి వెళ్తుంది. పెళ్లి చేసి చూడు, ఏదో 1 కోటి రూపాయలు అనుకుంటాం, లేదా 1 లక్ష రూపాయలు అనుకుంటాం, అంతకన్నా ఎక్కువ అవుతుంది. అలాగే సినిమా తీసి చూడు. సినిమా తీయడం ఒక ఎత్తు అయితే దాన్ని రిలీజ్ చేసి చూడు. ఇప్పుడే సార్ విజయ్ కుమార్ సార్ చెప్పారు అట్లాగా. అండ్ ప్రజెంట్ ప్రవీణ్ గారు ట్రెండ్ నడుస్తున్నది చిన్న సినిమాలకండి. ఇప్పుడు ప్రస్తుతం మీరు లాస్ట్ 4 నెలల నుంచి చూసుకుంటే హిట్ అయ్యే సినిమాలన్నీ చిన్న సినిమాలే. సో ప్రవీణ్ గారు నాకు ఆల్మోస్ట్ ఒక 4-5 ఇయర్స్గా తెలుసు. స్క్రీన్లో చాలా బాగా కనపడుతున్నారు సార్. నన్ను రండి అని చెప్పారు. నాకేంటి నేను ఈ సినిమాలో చేశానా ఏమో తెలీదు, ఇయర్స్ అయిపోయింది. అంటే ఒకసారి మొన్న మధ్య రీసెంట్గా 4 ఏళ్ల క్రితం సినిమా ఏదో రిలీజ్ అయింది. సో నేను చేసేనామో అనుకున్నాను, తర్వాత తెలిసింది ఏదో క్యారెక్టర్ కోసం అని అనుకున్నాం. ప్రవీణ్ గారు, యువర్ స్క్రీన్ ప్రెజెన్స్ ఈస్ టూ గుడ్. చిన్న సినిమాలు రావాలి, ఎందుకంటే అంటే కొత్త టెక్నీషియన్స్, కొత్త ఆర్టిస్టులకి మంచి అవకాశాలు వస్తాయి. సో
ఆల్ ద వెరీ బెస్ట్ టు మహిషా టీమ్. అలాగే చాలా హ్యాపీ అంటే ప్రవీణ్ గారు మల్టిపుల్ టాస్క్లు చేశారు ఇందులో, కథా, స్క్రీన్ ప్లే, దర్శకత్వం, లిరిక్స్, మొత్తం వాట్ నాట్ అన్నమాట. సో ఆల్ ద వెరీ బెస్ట్ సార్, అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ టు ఎంటైర్ టీమ్ ఆఫ్ మహిషా. థ్యాంక్ యూ. సహకరించిన కొండ విజయ్ కుమార్ గారు మరియు పీపుల్స్ మీడియా రామకృష్ణ గారు, యాక్టర్ విజయ్ గారు, మరియు సతీష్ గారు, మరియు మీడియా మిత్రులు, మరియు మా ఈ మూవీకి ఆశీర్వదించడానికి వచ్చిన ఫ్రెండ్స్ అందరికీ మా మూవీ టీం తరఫున స్వాగతం పలుకుతున్నాము. ముఖ్యంగా మీరు సాంగ్స్ విన్నారు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అన్నీ విన్నారు. సో నన్ను నమ్మి ప్రవీణ్ గారు నాకు ఈ మూవీ గురించి వచ్చినప్పుడు, నేను జనరల్గా రెగ్యులర్గా వినే స్టోరీస్ కామన్గా ఉంటాయి, బట్ ఇందులో కొత్తగా డిఫరెంట్గా లేటెస్ట్ జరుగుతున్న వాటి గురించి మంచిగా తీసుకొని మంచి ఎలివేషన్స్తో పాటు ఈ మంచి అద్భుతమైన లిరిక్స్ ఈ మూవీకి అందించారు. పాటలు చాలా బాగా వచ్చాయంటే రీజన్ ప్రవీణ్ గారు. సో ఫ్రీడమ్ ఇస్తూ తనకు కావాల్సిన అవుట్పుట్ తీసుకొని మంచి క్వాలిటీకి వెళ్దామని చెప్పేసి ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా చేశారు. మూవీ కూడా కొత్త వాళ్ళైనా కానీ అందరితో పాటు చాలా బాగా వర్క్ చేయించుకొని, సో విజువలైజేషన్ కానీ, ఆ స్టోరీ కానీ, డైలాగ్స్ కానీ దానికి నిజంగా ఒక మంచి ఫ్యూచర్ ఉందనిపిస్తుంది. సో మరియు ఎడిటర్ గారు కానీ అందరూ ప్రతి ఒక్కరితోనే మన డైరెక్టర్ గారు ప్రవీణ్ గారు చాలా మంచి అవుట్పుట్ తీసుకున్నారు. తప్పకుండా ఈ మూవీ త్వరలో రిలీజ్ అయ్యి అందరికీ నచ్చుతుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నా పేరు మధుసూదన్ రావు, వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్, అండ్ ఇందులో ఎస్ఐ క్యారెక్టర్ కూడా చేశాను నేను, అండ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్లో కూడా మేమంతా కలిసి చేశాము. ఇదంతా స్నేహితులు కలిసి చేసిన అద్భుతమైన సినిమా అండి ఇది. ఈ సినిమా చేసేటప్పుడు మేము ఎంత కష్టపడ్డామనేది మాకు తెలుసు. డైరెక్టర్ గారు ప్రవీణ్ గారు, మేమంతా కలిసి, స్నేహితులందరం కలిసి నిర్మించిన అద్భుతమైన సినిమా ఇది. మామూలుగా సినిమా నిర్మాణం చేయాలంటే ఎంత కష్టమో మాకు ఈ సినిమాతో తెలిసింది. ఈ సినిమా నిజంగా సినిమా అంటేనే ఒక మ్యాజిక్ అండి. ఈ సినిమా ఇంతమందిని తీసుకొచ్చింది, రేపు థియేటర్లో ప్రేక్షకులందరినీ కూడా తీసుకొస్తుందని ఈరోజు శ్రీ వెంకట్ గారు చేసిన మ్యూజిక్, సాంగ్స్ అద్భుతంగా వచ్చాయి. అలాగే కథ, అద్భుతమైన కథ అండి ఇది. ఈ కథ మంచి కంటెంట్ తోటి ప్రవీణ్ గారే ఈ కథను రాసి ఆయన దర్శకత్వం చేయడం అనేది ప్రవీణ్ గారి అద్భుత ప్రతిభకు నిదర్శనం. వేదికను అలంకరించిన డైరెక్టర్ రామకృష్ణ గారు నా భావమిత్రులు, అలాగే డైరెక్టర్ గారికి, మా డైరెక్టర్ గారు, మా తోటి కళాకారులందరికీ కూడా నా యొక్క శుభాభివందనములు. అందరికీ ఇక్కడికి మహిషా టీంని అందరినీ ఆశీర్వదించడానికి వచ్చిన ఈ హాల్లో ఉన్న అందరికీ కూడా నా నమస్కారాలు తెలుపుకుంటున్నాను. ఈ సినిమాలో నేను చేయటం ఒక అద్భుతంగానే నేను భావించానండి. ఎందుకంటే హీరో మొత్తం ఈ సినిమాకి హీరో, ప్రొడ్యూసర్, హీరో, డైరెక్టర్ అంతా కూడా వారే అదే మొత్తం మీద అన్నీ చూసుకుంటూ వారు చాలా ఎంకరేజ్ చేశారు. దీనికి ఏంటంటే ముందు నన్ను సతీష్ గారు కెమెరామెన్, నేను వేరే సినిమాలు చేసినప్పుడు నన్ను రికమెండ్ చేశారు. నేను వచ్చాను, ఒక షాట్కి ఒక రోజు అని అన్నారు, కానీ అది 5 రోజులు 6 రోజులు ఎన్నో చేశాను అనమాట. ఎందుకంటే అలాగా చేయించడం జరిగింది, బాగా జరిగింది. మూవీ అంతా కూడా సబ్జెక్టు చాలా బాగుంటుంది, ప్రవీణ్ గారు చెప్పారు. ఇది మళ్ళీ ఇప్పుడు చెప్పొచ్చో లేదో కానీ మళ్ళీ నెక్స్ట్ సెకండ్ ఈ మూవీ సెకండ్ పార్ట్ కూడా వెళ్తుంది. అందులో కూడా చాలా బాగుంటుందని, ఇది అందరూ కూడా కళాకారులని ఆస్వాదించి అందరూ చక్కగా చేయాలని, ఈ సినిమాని చక్కగా అందరూ చూసి అలంకరించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. వచ్చేసేయండి. నాకు ఒక క్వశ్చన్ ఉందండి. లాస్ట్ లో ఒక సాంగ్ లో కూడా ఒక లేడీ క్యారెక్టర్ ఎక్కడి నుంచో వచ్చింది, ఒక కైండ్ ఆఫ్ గెటప్ వేసుకొని లేడీగా కనిపిస్తూ ఏదో డిఫరెంట్ గా అనిపిస్తోంది. దాని గురించి మాకు తెలుసుకోవాలని ఉంది, దాని గురించి కూడా మాట్లాడారు. డైరెక్టర్ అనిపించుకున్నారు. యా ప్లీజ్. అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. ముఖ్యంగా విజయ్ గారికి, రామకృష్ణ గారికి, సతీష్ గారు పాపం వాళ్ళ అమ్మాయి గారికి పర్లేదని చెప్పి వెళ్ళిపోయారండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ గుండెగా గల్లంతైన సినిమా చూసండి, ఇప్పటికీ మా గుండెలో లేదా. ఇంత మంచి సినిమా మాకు అందించినందుకు ముందు మీకు థ్యాంక్స్ అండి. మన సినిమా విషయానికి వస్తాయండి.
సినిమా చేసాము, షూటింగ్ అయిపోయింది, అందరు చాలా బాగున్నారు, అందరూ బాగా యాక్టింగ్ చేశారు, వచ్చారు, ఎంజాయ్ చేశారు. సినిమా షూటింగ్లో ఎంజాయ్ చేస్తే కోప్పడితే ఇక్కడికి వచ్చి కోపిష్టి అన్నారు మౌనిక గారు. షూటింగ్ టైంలో ఎంజాయ్ చేస్తే వద్దండి షూటింగ్ చేయండి, ముందు ప్రిపేర్ అవ్వండి అంటే నేను కోపిష్టిని అయ్యాను. అంతే కదండి మీరు చెప్పింది, గుర్తుపెట్టుకుంటాను. ఓకే, ప్రొడక్షన్ అయిపోయిందండి. పోస్ట్ ప్రొడక్షన్ దగ్గరికి వచ్చేసరికి మాకు టాస్క్ అండి. నాగ్ గారు, ఎడిటర్ గారు అక్కడ నుంచి ఉన్నారండి. మాట్లాడమంటే రానండి స్టేజ్ దగ్గరికి రానని చెప్పి అక్కడి నుంచి కదలట్లేదండి, అటువంటి చేయలేదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మా డిఓపి గారు కానీ, ఎడిటర్ కానీ, మ్యూజిక్ డైరెక్టర్ గారు అయితే పాపం సార్ బాగుందండి, చాలా బాగుంది, ఇంకొకటి మేము ట్రై చేయండి అంటే ఓకే సార్ చేద్దాం. ఇంకొకసారి కొంచెం సార్ ఇది కూడా చాలా బాగా వచ్చిందండి, కొంచెం ఏదైనా ఇది ఇన్స్ట్రుమెంట్లో ఏమైనా బెటర్ చేయగలుగుతారంటే చేద్దాం. ఎక్కడ కూడా వద్దండి ప్రవీణ్ గారు వద్దు, ఇంకా ఇది తీస్తే ఆయన చెప్పాలి అంటే ఎన్నో సాకులు చెప్పచ్చు, అది తీస్తే రాదండి అని చెప్పేసి ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా చాలా బాగా చూశారు మీరు అందరూ. నాకు తెలిసి నచ్చే ఉండాలి అందరికీ. నాకైతే చాలా బాగా నచ్చింది, మా దివ్య గారికి కూడా నచ్చింది. దాంట్లో క్వశ్చన్స్ కూడా చాలా రేజ్ అవుతున్నాయి ఆవిడకి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, సినిమాని అందరూ ఆదరించి కొత్త డైరెక్టర్ని, కొత్త యాక్టర్ని, అండ్ వన్ మోర్ థింగ్ అండి, మా సినిమాలో ఇంకో హీరో పృథ్వీరాజ్ గారు రాలేదు. ఆయన బిగ్ బాస్ లో పాపం నానా కష్టాలు పడుతున్నాడు, తిండి లేక తిప్పలేక. ఆయనతో చేసిన హీరోయిన్ కూడా కర్ణాటకలో కొంచెం షూటింగ్ ఉందంటే రాలేకపోయింది. ఇంకా ఈవిడికి వచ్చిన డౌట్ నేను రివీల్ చేసేస్తున్నా అండి. అది ఆ చివరికి ఉన్న క్యారెక్టర్ గురించే కదండి మీరు మాట్లాడింది. యా, అది నేనే అండి. ఓకే, యాక్చువల్గా అది విలన్ రోల్ అండి, అది కూడా నేనే ప్లే చేయడం జరిగింది. అనుకోని కారణాల వల్ల అదృష్టం బాగుండో నేను చేశాను. దయచేసి అందరూ ఆదరించాలని కోరుకుంటూ సెలవు తీసుకోవచ్చా అండి, ఇంకేమైనా? ఇంకోసారి సార్ విజయ్ గారికి, రామకృష్ణ గారికి నా కృతజ్ఞతలు అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. హీరోయిన్ గారు బిజీ షెడ్యూల్లో షూటింగ్ లో ఉన్నారు. యాక్చువల్ గా నాకు కప్పులు వేరే అమ్మాయి అండి. నన్ను కూడా సినిమాలో ఈ అందాన్ని కూడా ఇష్టపడి పాపం నా వెనకాల తిరిగి ఈవిడ. ఓకే, విలన్ అంటే విలన్ కూడా నేనే కాబట్టి చెప్తున్నా, విలన్ ఇష్టపడి తిరిగి ఈవిడ. ఈ సినిమా అంతా కూడా మంచి కాన్సెప్ట్ అండి, అంటే ఏదో అమ్మాయిలు చూపించిన సరదా చెప్తాను కదండి, చాలా మంచి కాన్సెప్ట్. ఈ రోజు ఉన్న పరిస్థితుల్లో మొన్న రీసెంట్ గా కూడా చూసాం కలకత్తా అవన్నీ, ఎలాంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళ నుంచి ఎవరు మనల్ని రక్షిస్తారు అనే కాన్సెప్టే ఈ సినిమా. నేను పార్ట్ 2 కూడా సార్ అన్నట్టు అనుకుంటున్నాం, నెక్స్ట్ యథాయథాకి ధర్మస్య అని. ఇదంతా కూడా ధర్మం చుట్టూ తిరుగుతుందండి. ఫస్ట్ ఈ పార్ట్ కూడా మన ధర్మం చుట్టూనే తిరుగుతుంది. ధర్మం అధర్మం కొంగు లాగితేనే చంపేశారండి. ఆడవాళ్ళు ఇంత యత్నం మనం ఏం చేయలేకపోతాం. అత్యాచారాలు, మర్డర్లు ఎన్ని చేస్తున్నారు, అలాంటి వారిని ఏం చేయలేమా అన్న కాన్సెప్ట్ నుంచే ఈ సినిమా పుట్టుకొచ్చిందండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అందరూ ఆదరించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మర్చిపోయాను, సారీ సార్. సార్ మిలన్ గారు పాపం సార్, నేను ఇంత మీరు చేయలేను సార్. నేను జీవితంలో ఇంత కష్టం ఎప్పుడు పడలేదు సార్. సీరియస్ అండి, పాపం షూట్ అయిపోయింది. అసలు మెయిన్ చెప్పాల్సిందండి ఆ షూట్ గురించి అండి. శ్మశానంలో షూట్ చేసామండి. శ్మశానం చుట్టూరు పాములు అవి తిరుగుతాయని చెప్పి ఎవరు చెప్పారండి, మేము పట్టించుకోలేదు. మా పవన్ గారు లైట్ మ్యాన్ అండి, సార్ అక్కడ పాములు ఉంటాయనంటే ఉండగానే సార్ ఏమవుతుంది పక్క నుంచి పోతుంది, ఈయన పక్క నుంచి పాము పోతుంది అంటాడు. థ్యాంక్ యూ పవన్, సీరియస్ లవ్ యూ డార్లింగ్. పాములు ఉంటాయండి జాగ్రత్తగా, ఏం కదా సార్ పక్క నుంచి వెళ్తాయి పాములే కదా, వాళ్ళకి తెలియదండి నేను వస్తున్నాను. విలన్ గారు షూట్ అయిపోయిన తర్వాత నుంచోలేకపోయారండి పాపం. రివర్స్ లో వితౌట్ రోప్స్, ఏ రోప్స్ లేకుండా తలకిందులుగా నుంచొని సార్ థ్యాంక్ యూ, బాగా కష్టపడ్డారండి. డెఫినెట్ గా చెప్తున్నానండి, ఈ రోల్ తోటి మీకు చాలా అవకాశాలు వస్తాయి. మా సంగతి దేవుడు ఎరువు, మీకు మాత్రం చాలా అవకాశాలు వస్తాయి ఖచ్చితంగా. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.